చక్కటి వాస్తుతో అందమైన ఇంటి కోసము ఎపిసోడ్ 5 సులభ వాస్తుతో చక్కని ఇంటి కోసం. అద్దెకు ఏ దిశలో ఇవ్వాలి అనేది ఒక సమస్య. ఇల్లు అద్దెకు ఎటువంటి వైపున ఇవ్వాలి అనే దాన్ని చూస్తే అద్దె ఏ దిశలో ఇవ్వాలి అనే శాస్త్రం ఎక్కడా లేదు. అయితే శాస్త్రం ఇచ్చిన నిర్మాణ ప్రాముఖ్యతను బట్టి గృహంలో అద్దెకు ఎటువైపు ఇవ్వాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఒకటి చూడాలంటే పాయింట్స్లలో సింహద్వారం అనేది యజమాని యొక్క పేరు బలాలను బట్టి నిర్ణయిస్తారు. కావున ఆ ఇంటి సింహద్వార భాగాన్ని యజమాని అనుభవించాలి. మరి సెకండ్ పాయింట్కి వస్తే దక్షిణ పశ్చిమ దిశలు ఎప్పుడూ ఎత్తులో ఉంటాయి. అందువలన దక్షిణ పశ్చిమ దిశల్లో వాటాలను అద్దెకు ఇస్తే మన దగ్గర అద్దెకు ఉన్నవాడు మనకన్నా ఎత్తులోనూ ఉంటాడు. ఈశాన్యంలో మంగళప్రదమైన ఇంటికి అలాగే నైరుతి ప్రాణప్రదమైనది. ఈ రెండింటినీ గృహ యజమాని అనుభవించాలి. మరి అది 3వ పాయింట్. 4వ పాయింట్కి వస్తే గర్భమునకు ఈశాన్య భాగంలో శంకుస్థాపన చేస్తాం. కావున ఆ శంకుస్థాపన చేసిన భాగాన్ని గృహ యజమాని అనుభవించాలి. నైతికంగా ఆలోచిస్తే సూర్యుడు తూర్పు ఆగ్నేయ భాగంలో ఎటు ఉదయించిన నైరుతి దిశలో అస్తమిస్తాడు. ఈ నేపథ్యంలో దక్షిణ భాగమునకు వచ్చే వెలుతురు ఉత్తర భాగమునకు రాదు. వెంటిలేషన్ ఎక్కువగా ఉండే భాగాన్ని యజమాని అనుభవించినప్పుడు ఇంకా గృహ నిర్మాణం చేయటంలో ఆవశ్యకత ఏమున్నది? అందుకనే మంచిగా వెంటిలేషన్ ఉన్న చోటే యజమాని ఉండాలి. పై విషయాలను సున్నితంగా పరిశీలిస్తే గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం యజమాని అనుభవిస్తే ఏ విధమైన ఇబ్బంది లేదు. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఇవ్వాలి అంటే ఆగ్నేయ వాయువ్య దిశల్లోని గదులను మాత్రమే అద్దెకు ఇవ్వాలి. అంతస్తుల విషయంలో వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో యజమాని ఉండి ఆ పైన అంతస్తులు అద్దెకు ఇవ్వాలి. అలా కాని పక్షంలో ఆ ఇంటి యొక్క వాస్తు ప్రభావం మంచిది అయినా చెడ్డది అయినా సరే గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉండేవారు పూర్తిగా అనుభవిస్తారు, కానీ యజమాని పొందలేడు. గృహ నిర్మాణంలో కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దోషాలు ఏంటో చూద్దాము. ఇవి మూల గ్రంథంలోని విషయాలు. ఇక్కడ కేవలము వివరణలు మాత్రమే ఇచ్చుచున్నాము. ఒక గృహం యొక్క వృష్ఠభాగంలో అనగా వెనుక భాగంలో ఉన్న ద్వారమునకు ఎదురుగా మరొకరి ఇంటి సింహద్వారం ఉండకూడదు. అలా ఉంటే ఆ సింహద్వారం కల ఇంటికి ఖాదఖ అనే దోషం వస్తుంది. దీనివలన ఆ రెండు ఇళ్ళ వారు సుఖజీవనం సాగించక తరచూ కలహించుకుంటారు. ఒక స్థలం ఒక యజమాని పేరున ఉండగా ఆ స్థలంలో రెండవ పశ్చిమ సింహద్వార గృహములు ఏర్పాటు చేయుట వలన ఆ ఇంటికి వికోకిల అనే దోషం వచ్చి ఆ యజమానికి ఆయువు ధాన్యము నష్టము వచ్చి నశించి నాశనం అవుతూ ఉంటాడు. సింహద్వారమునకు అడ్డుగా ఏదేని నిర్మాణములు చేసినచో దారిద్ర్యము కలుగును. గృహము యొక్క దక్షిణ గోడ బయటకు ఒరిగినచో వ్యాధి భయము, పశ్చిమ గోడ ఒరిగిన ధనహాని, ఉత్తర గోడ ఒరిగిన వ్యసనములు, తూర్పు గోడ ఒరిగిన రాజభయము కలుగును. గృహము యొక్క ఆగ్నేయ మూల గోడ ఒరిగిన ఎడల అగ్నిభయము, నైరుతి గోడ ఒరిగిన కలహములు, భార్యకు అనారోగ్యము, వాయువ్య మూల ఒరిగిన పిల్లలకు వాహనములకు నష్టము, ఈశాన్య గోడ ఒరిగిన పశు నష్టం కలుగును. గృహము యొక్క 4 గోడల బయట వంగినట్లుగా ఉంటే నిర్మాణమునకు మల్లికాకృతి అని పేరు. అందు నివసించు వారికి ఆదాయం కంటే వ్యయం అధికమగును. గోడలు 4 లోపలకు వంగినట్లు ఉంటే దానికి సంక్షిప్త అని పేరు. అందు నివాసము రాజభయమును కలగజేయును. గర్భంలో ఫ్లోరింగ్ పల్లముగా ఉండి చుట్టూ గదుల్లో ఫ్లోరింగ్ ఎత్తుగా ఉంటే ఆ ఇంటిలో నివసించే వారికి శోకము భయము కలుగును. అంటే ఈ సంక్షిప్త మల్లికాకృతులు రాజభయాన్ని ఏ విధంగా కలగజేస్తే ఏంటండి, మామూలుగా బయట మనం ఏదైనా పని చేసామనుకోండి, పోలీసుల ద్వారా కానీ లేకపోతే ఇంకా ఏదైనా పనుల వల్ల కానీ ఆఫీసర్స్ ద్వారా కానీ భయం కలుగుతుందన్నమాట. అట్లా అంటే పై అధికారుల వల్ల ఇంకా అట్లాంటి భయాలు కూడా కలుగుతూ ఉంటాయి.
ఇతరులు ఒకే స్థలం 2 ఇళ్ళు నిర్మించిన ఆ 2 ఇళ్లకు మధ్య దూరం గృహం యొక్క ఎత్తులో సగం కంటే ఎక్కువ ఉండాలి. ఆ గృహముల ఆకృతులు 2 సమానంగా ఉండాలి. లేని ఎడల అందు నివాసం దుఃఖమయం అవుతుంది. ముఖ భాగమునందు నిర్మాణములు వంకరలు తిరిగిన గృహము యొక్క మధ్య భాగము సన్నగా ఉండి దాని పార్శ్వములు వెడల్పుగా ఉన్న, వసారాలు లేకున్నా, చూచుటకు వికృతంగా ఉన్న అందు నివాసం అరిష్టము దుఃఖ ఫలితాలను అందించును. స్థలముల్లో దక్షిణ హద్దుని ఆనుకొని గృహములు కట్టరాదు. అలా చేసిన ఎడల ఆ ఇంట ధనహాని, స్త్రీదోషము వచ్చును. గృహమును స్థలం యొక్క దక్షిణ హద్దుల్లో నిర్మించి ఆ దక్షిణ హద్దుల్లో ద్వారం ఉంచితే సంతాన నష్టం కలుగుతుంది. స్థలము యొక్క పశ్చిమ దిశలో హద్దు మీద నుండి గృహ నిర్మాణం చేయకూడదు. అలా చేసిన ఇంటిలో గృహ యజమానికి విలువ ఉండదు. కుటుంబంలో స్త్రీ పెత్తనం ఉంటుంది. అంతేకాకుండా పశ్చిమ హద్దుల్లో నిర్మాణము చేసి పశ్చిమ హద్దుల్లో ద్వారం పెడితే ఆ ఇంట సంతాన దోషం ఏర్పడుతుంది. ఒకరి ఇంటి గోడలను ఆధారం చేసుకొని మరొకరి ఇంటి నిర్మాణము జరుగుట వలన ఆ ఇంటిలో నివసించే వారికి సంతాన దోషములు, పుత్ర సంతానము, తాపము కలుగును. గృహము యొక్క 4 గోడల ఎత్తు సమానముగా ఉండవలెను. అలా చేయని పక్షంలో మురజీవేధ, కైంకర వేధ అలను సమాంతరంగా ఉండే దోషములు ఏర్పడుతుంది. ఇటువంటి ఇంటిలో నివాసం ఉంటే వారికి సుఖశాంతులు ఉండవు. ఒక బిల్డింగ్కు 12 అడుగుల ఎత్తుగల గోడలు కట్టదలిస్తే 4 వైపుల్లో ఉన్న గోడలు అన్నీ 12 అడుగుల గోడలను కట్టవలసి వస్తుంది. గృహము యొక్క ప్రారంభ గదులలో అనగా అగ్రభాగంలో పడక ఏర్పాటు చేసుకున్నాను లేక పడకకు సంబంధించిన సామాన్లు ఉంచినాను ఆ ఇంట దరిద్ర దేవత తాండవిస్తుంది. గృహములోని ప్రతిధ్వని ఏర్పడుట దోషము. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆ ఇంటికి సరి అయిన కిటికీలు, వెంటిలేటర్లు లేనప్పుడు ఏర్పడుతుంది. లేదా అంతేకాకుండా ఇంటికి వాడవలసిన ఇనుము కంటే ఎక్కువ ఇనుము వాడినా కూడా ఇంటిలో ప్రతిధ్వని ఉంటుంది. ఇంటిలో ప్రశాంతత కోసము మనము వాస్తు పాటించక తప్పదు. వాస్తు పాటించటం వల్లనే ఇంట్లో అన్ని శుభాలని మనము చూడగలుగుతాము. ఇంటి వాస్తు మన సైన్స్కి, మన మైండ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన ఆరోగ్య పరిస్థితులకు, స్థితిగతులకు సంబంధించి మనకు వాస్తు కూడా అటాచ్డ్గా ఉంటుంది. ఇప్పుడు గాలి, వెలుతురు ఇవన్నీ ధారాళంగా రావాలి అంటే వాస్తు ఉండాలి అని అంటే మనము దాని ప్రకారం సైన్స్ ఫాలో అవుతూ వాస్తుని మిడివించుకుంటూ ఇల్లు కట్టుకుంటే ఎంతో బాగుంటుంది. కాబట్టి ఈ 5 ఎపిసోడ్స్ నేను పూర్తి చేశాను. ఇంకా ఏమన్నా సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వండి.